పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. విష్ణు శర్మ పంచతంత్రంలోని 5 తంత్రాలను చెప్పి పిల్లలతోటి రాజకుమారులతోటి ఈ విధంగా అన్నాడు. అసంప్రేక్షకార్యత్వం అనే పంచతంత్రంలోని ఆఖరి భాగం 5వది విష్ణు శర్మ ఈ విధంగా ముగించాడు. కాబట్టి ఆలోచించకుండా ఏ పని చేసినా దానివల్ల బాధలు ఆపదలు కలుగుతాయి. ఎవరు ఏ సలహాలు చెప్పినా వినండి, కానీ ఆ సలహాల్లో బాగోగులు వివేకంతో ఆలోచించి మంచివి స్వీకరించాలి. ఇప్పుడు మనం మహారాజు దగ్గరికి వెళ్దాం రండి అని ఆ రాజకుమారులను తీసుకొని వెళ్ళాడు. సుదర్శన మహారాజు సమక్షంలో, ఓ మహారాజా, ఇదిగో నీ కుమారులు 3, వాళ్ళు ఏమి తెలుసుకున్నారో తమకు వినిపిస్తారు అని అన్నాడు. రాజకుమారులారా, ఇంతకాలం మీరు పంచతంత్రం విన్నారు కదా, దానివల్ల మీరు గ్రహించిన గుణపాఠం ఏమిటో పునరాగమన చేసుకొని మీ తండ్రి గారికి రివిజన్ చేసుకొని మీ తండ్రి గారికి మళ్ళీ చెప్పండి అని అన్నాడు. చిత్తం గురుదేవా, మొదటి తంత్రమైన మిత్రభేదం వల్ల దురాశపరులు జిత్తులమార్లు అయినటువంటి వారి సలహాలను విని ఒక రాజు ఎలా నాశనం అయిపోయాడో తెలుసుకున్నాం. అంతేకాక కరటక దమనకులు అనే తెలివిగల నక్కలు తమ స్వలాభం కోసం పింగళకుడనే సింహానికి, సంజీవకుడనే ఎద్దుకి గల ఎంతో గాఢ మైత్రిని చెడగొట్టి గర్భశత్రువులుగా మార్చారు. కాబట్టి ఈ ప్రయోగాన్ని మీరు శత్రువుల్ని విడదీసి ఓడించడానికి ఉపయోగించవచ్చు కదా అని అన్నాడు. అవును, కానీ అదే వలలో మేము పడకూడదు, అది తెలుసుకోవాలి అని అన్నాడు. పంచతంత్రంలోని ఇంకో తంత్రం మిత్రలాభం. ఈ భాగంలో లఘుపతనకుడు, హిరణ్యకుడు, మంధరుడు, చిత్రాంగుడు అనే 4 వివేకులైన మిత్రులు. వాళ్లకున్న స్వల్ప శక్తులతోనే సంఘీభావంతో సంచరించి ఎలా కష్టాలు ఎదుర్కొన్నారో తెలుస్తుంది. భేష్, మీరు మిత్రులతో పోరాడకుండా ఎప్పుడూ ఐకమత్యం కలిగి ఉంటే ఏ ప్రమాదం వచ్చినా ఎదుర్కోగలరు అని చెప్పాడు విష్ణు శర్మ. పంచతంత్రంలో ఉన్నటువంటి ఇంకో భాగం సంధి విగ్రహం. శత్రువుల్ని ఎలా ఎదుర్కొని నాశనం చెయ్యాలో ఇది చెబుతుంది. వివేకవంతుడై ముందు దృష్టి కలిగినటువంటి ఒక ముసలికాకి సలహా విని కాకుల రాజైన మేఘవర్ణుడికి విజయం చేకూర్చి అతని శత్రువుల్ని ఎలా నాశనం చేసిందో ఈ భాగం చెబుతుంది అని రాజకుమారులు చెప్పారు. కత్తి శత్రువుని చంపుతుంది, అంతేకాని తెలివైన ఎత్తుగడ పన్నాగం శత్రువుల్ని రూపుమాపులు లేకుండా చేస్తుంది. ఇది గుర్తుంచుకోండి అని చెప్పాడు గురువుగారు. పంచతంత్రంలోని ఇంకొక భాగం లబ్ధనాశనం. ఇప్పుడు మీరు చెప్పండి నాయన, వింటాం అని అన్నారు గురుదేవులు. ఈ భాగం తాను పొందినటువంటి లబ్ధిని అంతటితో ఎలా కోల్పోయిందో తెలుపుతుంది. మిత్రమా, నా గుండెకాయని నేనుండే ఆ చెట్టు మీద మర్చిపోయి వచ్చాను, ఒక్కసారి వెనక్కు వెళ్దాం అని ఆ ముసలి మీద ఉన్నటువంటి కోతి చెప్పింది. తెలివి తక్కువతనం, అవివేకం వల్ల పొందిన లాభాలు కూడా తక్కకుండా పోతాయి అనే కథ ఈ ముసలి కోతి కథ ద్వారా తెలుస్తుంది. ఇందులో ఆ ముసలి తెలివి తక్కువతనం, కోతి తెలివి తేటలు 2 తెలిసాయి అని చెప్పారు రాజకుమారులు. భేష్, ఇప్పుడు 5వ భాగం వల్ల మీకు ఏం తెలిసిందో చెప్పండి అంటే దురాశ ఉండకూడదని తెలిసింది గురువుగారు. రాగి, వెండి, బంగారపు గనులు దొరికినా సంతృప్తి పడక దురాశతో ఆ 4వ వ్యక్తి ఎన్నో కష్టాల్లో చిక్కుకున్నాడు. చేతికి చిక్కిన భాగ్యం అనుభవించలేకపోయాడు. పంచతంత్రం మీకు పూర్తిగా అర్థం చేసుకున్నారు కదా, సంతోషం అన్నాడు విష్ణు శర్మ. గురుదేవా, మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు రాకుమారులు. మహారాజా, ఇప్పుడు రాకుమారులు వివేకులయ్యారు, ఇంకా మీకు ఎటువంటి విచారమూ అక్కర్లేదు అని చెప్పాడు విష్ణు శర్మ. గురుదేవా, మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు రాజుగారు. ఒక చిన్న కోరిక అని అన్నాడు. చెప్పండి అన్నాడు రాజుగారు. భావి ప్రజలకు ఉపయోగపడేలా ఈ అమూల్యమైన మీ బోధలన్నీ ఒక మహాగ్రంథంగా తయారు చేయండి అన్నాడు. అది తరతరాలు నిలిచిపోతుంది అన్నాడు రాజుగారు. ధన్యుడిని, ప్రభుల ఆజ్ఞ పాటిస్తాను అని చెప్పాడు విష్ణు శర్మ. ఆ విధంగా పంచతంత్రం అనేటువంటి 5 తంత్రాల గురించి లోకానికి తెలిసింది. ఇలాంటి మంచి కథలు వినడం వల్ల పిల్లల్లో మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే స్నేహితులతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఆపదలో మనం ఎలాంటి ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఆపదనే ఎదుర్కోవాలి. అలాంటి మంచి కథలు, దురాశ వల్ల కలిగేటువంటి నష్టాలు, అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని వదులుకోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు అనేటువంటివన్నీ కూడా తెలుస్తున్నాయి. ఇక మన పంచతంత్రం కథలను ఇక్కడితో ముగిస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకా మంచి విషయాలతోటి మీ ముందుకు వస్తాం. కాబట్టి ఖచ్చితంగా మా ఈ పాడ్కాస్ట్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అండి. అండ్ డెఫినెట్గా ఫాలో అవ్వండి. శుభరాత్రి.